అనంతపురం నగరంలో నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మహిళ మరికొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నయాదందాకు తెరలేపారు. కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు, చోటామోటా పొలిటికల్ లీడర్లను టార్గెట్ చేసుకుని ఈ దందా సాగిస్తున్నారు. ముందుగా ఒక సరైన వ్యక్తిని ఎంచుకొని ఒక అమ్మాయి ఫోన్ సంభాషణతో ప్రారంభించి ముగ్గులోకి దింపుతారు. న్యూడ్ కాల్స్, ఇతరత్ర వ్యవహారాలన్నీ నడిపిస్తారు. తీరా ఒక నిర్మానుష్య ప్రాంతం లేదా ఏకాంతంగా ఉన్న ఇంటి వద్దకు తీసుకెళ్లి నాటకాన్ని రక్తి కట్టిస్తారు. సదరు మహిళతో ఏకాంతంగా గడిపేందుకు సిద్ధమైన క్రమంలో ఆమె భర్త, అన్న, అక్క, చుట్టుపక్కల వారంతా వచ్చి అతన్ని బ్లాక్ చేస్తారు. బెదిరించి ఎంతవరకు లాగాలో అంతవరకు లాగుతారు. ఇలా చాలా మంది ఈ ముఠాకు బాధితులుగా మారారు. ఈ ముఠాలో సభ్యులంతా డబ్బు పంచుకుంటారు. ఈ క్రమంలో వారి మధ్య వచ్చిన విభేదాలతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హనీ ట్రాప్ వ్యవహారంపై సమాచారం అందగానే రంగంలోకి దిగిన పోలీసులు కూపీలాగగా ఇందులో కాకిల పాత్ర బయటపడింది. ఇలాంటి మోసాలను అరికట్టాల్సిన పోలీసులే ఈ ముఠాలో భాగమైనట్టు తెలుస్తోంది. పలువురు పోలీసులు తమకు టచ్లో ఉన్నారనే ధైర్యంతోనే ముఠా సభ్యులు మరింత రెచ్చిపోయినట్టు తెలుస్తోంది. ఈ ట్రాప్లో చిక్కుకున్న వారితో ముఠా సభ్యులు వ్యవహరించే తీరు అత్యంత భయంకరంగా ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ట్రాప్లో పడిన వ్యక్తులు తిరగబడే పరిస్థితి ఉంటే తమకు అనుకూలంగా ఉన్న పోలీసులను రంగంలోకి దింపుతారని సమాచారం. దీంతో సదరు వ్యక్తి హడలిపోవడం కామన్ గా ఉంటుంది. మహిళను ఇబ్బంది పెట్టావు, ఆమె రేప్ కేసు పెడితే నీ పరిస్థితి ఏంటి అంటూ బెదిరిస్తున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ జగదీష్ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి గుట్టు రట్టు చేసే దిశగా దర్యాప్తు వేగవంతం చేశారు. హనీ ట్రాప్ బాధితులు తమకు న్యాయం చేయాలని ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఓ కానిస్టేబుల్ ముఠా సభ్యులతో మాట్లాడిన ఆడియోలో బయటకు రావడం సంచలనంగా మారింది. వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేది, ఏమేం చేస్తున్నది, వాయిస్ తో, రికార్డ్ తో, ఎవిడెన్స్ తో నాకున్నాయి సార్, నా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు వచ్చినారు పోలీసు వాళ్ళు? సార్ అది మీకు తెలుసో లేదో నాకు తెలియదు. నాకు తెలియలేమ్మా. ఇప్పుడు సార్ మళ్ళీ నన్ను ఇరికేద్దండి సార్, ఈ విషయంలో నన్ను ఇరికేద్దండి. నేను నిజం చెప్తున్నాను. మీరు ఒకటి విషయం చెప్తాను, మీరు అందరూ కూడా గాల్లో దీపాలు లాంటి బతుకులు బతుకుతున్నారు. గలాటలు పెట్టుకుని మీరు మీరు ఎందుకు ఇది చేసుకుంటారు అని నేను అంటాను. సార్ గాల్లో దీపాలు పోతే పోతుంది సార్, ఇదే సెకండ్. మేమైతే పెట్టుకోలేదు, ఆయన మాకు వచ్చి పెట్టుకుంటుంది. ఆడపిల్లలతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు సార్. మేమేం తప్పు చేసాం? అవును, ఇప్పుడు ఏమి నేను బెంగళూరుకి కోచింగ్ చేసుకోవాలి, ఇవన్నీ వద్దుమా, నేను చేయలేను, వెళ్ళిపోతానని చెప్పినాను. సరే ఎల్లకాలం నేను ఇదే జీవితంలో బతకలేను కదా సార్. నేను ఆడపిల్ల, నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, చిన్న పిల్లలు. మళ్ళీ అంతే కదా సార్, ఇది ఎప్పుడుకోసారికి ఇది ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు మేము ఎట్లా సార్, ఇట్లా చిన్న బతుకులు సార్ మావి. అన్ని తోడు ఎవరు పోయేది ఫస్ట్ మొదటికి? అంతే కదా. వాడు రాజేష్ గారు ఆయమ్మ జయాన్ని మంగళాయమ్మని వేసుకొని వచ్చి మా ఇంటి ముందర కొడతాడు సార్. అంటే పొద్దున్న 2 కేసులు ఇస్తానని నేను చెయ్యనన్నాను సార్. నాకు ఇది వద్దనుకున్నాను. నేను నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు. నా మాట నేను మాట చెప్తాను, నీకు ఆ రోజు చెప్పాలనిపించింది, చెప్పండి సార్. ఫోన్ నెంబర్ నీదని నాకు తెలియదు. దయచేసి ఈ పనులకు దూరం ఉండు పాప. నిజం సార్, నేను అసలు దూరంగానే ఉంటే సార్. ఆల్రెడీ నేను ఇంతకు ముందు రూరల్లో చిక్కినప్పుడే అప్పటికే డ్రాప్ అయిపోయి నా ఇంట్లో నేనుంటే ఆయమ్మ నా ఇంటికి వచ్చి గెలికింది సార్ నన్ను పోలీస్. సర్లేమ్మా, ఒకసారి మీరు పని చేయి, మల్లేశ్వరిని కూడా పిలుచుకొని ఇప్పుడేమో ముందు కానీ వాళ్ళని కూడా అదే రాజేష్ ఫోన్ చేసి ఆయమ్మని ఫస్ట్ అటు నుంచి పిలుచుకొని బయటకు రాను అని చెప్పిన వస్తా అని చెప్పినాడు. ఆయమ్మ మొగోడు మీద తొడగొట్టి నేను డిఎస్పీ ఆఫీస్కి పోతా, ఎస్పీ ఆఫీస్కి పోతా అంట సార్. అంత లేదని తెలుసు సార్. చిల్లరలాగా కొంపలగాటుకు వచ్చి అట్లా చేస్తే మామూలుగా ఉండదు సార్. ఆ అమ్మ ఎవరినోని లోపల పెట్టించిందో, నాతో ఎంతమంది చేపించిందో ఫోటోస్, ఆ అమ్మ వాయిస్ నా దగ్గర రికార్డింగ్ ఉంది సార్. మీరేం తడుముకోవద్దండి, అసలు మేము ఆ అమ్మని తడుముకుండేదే లేదు సార్. సైలెంట్ అయిపోయినాం మేము, మాకు వద్దు ఇవన్నీ అని. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పోలీసు వాడు వచ్చినాడు సార్ ఇంటికాటికి, పోలీసుల మొహంతో సహా అన్ని ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు ఎట్లా అంటే ఇంటికాటికి వచ్చిన ప్రతిసారి నేను బయట కార్ వేసుకుని నాకు లోపల ఏం జరుగుతుందో తెలియదు. పోలీసు వాళ్ళు వస్తున్నారు, ప్రతి ఒక్కరి దగ్గర మార్చి వస్తున్నారు కానిస్టేబుల్. ఏంది తీసుకో అని నేనే వీడియో తీసిన సార్. సార్ ఆ డేట్లతో సహా నా ఫోన్ లో ఉన్నాయి.
నేను మొత్తం పెడతా. నేనే పోయి కాల్చిన ఎస్పీ ఆఫీస్ దగ్గర పోయి, సార్ ఈ కేసులో నేను ఉన్నానని నేను లొంగిపోతా, నాకు శిక్ష పడిన పర్లే, ఉన్న వాళ్ళందరికి శిక్ష పడని అని కూర్చుంటే. నేనేమంటానంటే చెప్పేది మగ పిల్లలు బయటపడేది వేరునమ్మా, ఆడపిల్లలు బయటపడేది వేరు. ఇంటి దగ్గర వాళ్ళు కొట్టలేనప్పుడు నేను అదే చెప్తాను. కానీ నువ్వు ఎస్పీ ఆఫీస్ కాటి పో రేపు, నిన్ని ఎట్లయితే చేసిందో నువ్వు మొత్తం అన్నా చెప్పు. మొత్తం ఎంతమంది 100 మంది కానీ అందరిని కలిసిన పిలిపిద్దాం, తప్పు మందే కానీ ఎవరు చేపించారో చెప్దాం బయట. అద్దో దీంట్లో మనమే కాదు, ఎవరో రేపు మొత్తం వీడియోలతో సహా ముందర పెడదాము, ఎవరో సార్ చూద్దామని చెప్పి అంటున్నాను సార్. అది ఏమి కాదులే తప్పుడు, నేను ఉన్నాను, నేను మాట్లాడి సెట్ చేస్తాను, మీ జోలికి రాకుండా చేస్తాను.